నమస్కారం. మీ సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీకి స్వాగతం. సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీలో అనేక రకాల అంశాల గురించి మనం రోజు చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు ఆరోగ్యపరంగా బరువు తగ్గించుకోవడానికి సహజ మార్గాల గురించి చెప్పుకుందాం. ప్రస్తుత జనరేషన్లో చాలామంది యువత తమ శరీర సౌష్ఠవం కోసమని జిమ్ములు, ఫిట్నెస్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. సుందరమైన శరీర సౌష్ఠవం పొందడం ఎవరికైనా ఇష్టమే. దానికోసం ఆకర్షణీయంగా కనబడటానికి వేలకు వేలు డబ్బులు కూడా ఖర్చు చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఫలితం కనిపించినా తర్వాత తిరిగి పూర్వస్థితికి చేరుకుంటున్నారు. అది ఎందుకు జరుగుతోంది? అది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. దాంతో ఒక్కొక్కసారి విసిగిపోయి అసలు డైట్ అనేది చేయడమే మానేస్తున్నారు. కాబట్టి కృత్రిమంగా కాకుండా సహజంగా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తే తప్పకుండా శాశ్వత పరిష్కారం ఉంటుంది. దాంతో అధిక బరువును తగ్గించుకోవడం ద్వారా సౌందర్యం మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. వేగంగా బరువు పెరగడం, వేగంగా బరువు తగ్గడం రెండు ప్రమాదమే. వేగంగా బరువు తగ్గాలంటే అది ఆరోగ్యపరంగా ఏం చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. వెంటనే వీటిని ప్రారంభించండి. అధిక బరువు పెరిగితే ఒబెసిటీ, కొలెస్ట్రాల్, అధిక బ్లడ్ ప్రెషర్ వంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి అధిక బరువు తగ్గించుకోవడానికి మీకు సహాయపడే కొన్ని చిట్కాలు మీకోసం. వ్యాయామం చేస్తున్న, ఆహార నియమాలు పాటిస్తున్న బరువు తగ్గడం లేదని చాలామంది వాపోతూ ఉంటారు. కానీ తీసుకోవలసిన జాగ్రత్తలపై అంతగా దృష్టి పెట్టరు. బరువు తగ్గడానికి వ్యాయామం, ఆహార నియమాల వంటి వాటిని సరైన క్రమంలో చేయడం ఎంతో ముఖ్యం. అలాంటి కొన్ని వివరాలు మీకోసం. వారానికి కనీసం 5-6 రోజులు వ్యాయామం తప్పకుండా చేయాలి. అది 30 నుంచి 45 నిమిషాల పాటు వేగంగా చేయాలి. ముందు నెమ్మదిగా మొదలుపెట్టి క్రమంగా వేగం పెంచుకుంటూ వెళ్ళాలి. మధ్యలో విశ్రాంతి తీసుకోవటం ముఖ్యమే. దీనివల్ల వ్యాయామం ఆపేసిన తర్వాత కూడా క్యాలరీలు ఖర్చు అవుతాయి. నిద్రలేమి కారణమే కూడా ఒక కారణం. నిద్రలేమి కూడా బరువు పెరగడానికి దోహదం చేస్తుంది. తగినంత నిద్ర లేకపోతే జీవక్రియలు మార్పు చెందుతాయి. ఇది అతిగా తినడానికి, స్థూలకాయానికి దారితీస్తుంది. నిద్రలేమితో శరీరంపై పడే ఒత్తిడి బరువు పెరగడానికి కారణమవుతుంది. ఆరోగ్య సమస్యలలో ఎన్నో రకాలు. వాటిల్లో ముఖ్యంగా థైరాయిడ్ హార్మోన్ లోపం వల్ల జీవక్రియలు మందగిస్తాయి. ఇది బరువు పెరగడానికి బీజం వేస్తుంది. అధిక బరువు కలవారు నిపుణులతో థైరాయిడ్ పరీక్ష తప్పకుండా చేయించుకోవాలి. అవసరమైతే దానికి తగ్గ చికిత్స చేయించుకోవాలి. మితాహారం మేలు. బరువు తగ్గపోవడానికి ఎక్కువగా తినటము ఒక కారణమే. అందువలన మితంగా ఆహారం తీసుకోవాలి. నిపుణుల సలహా మేరకు చేసే పనిని బట్టి శరీరానికి రోజు అవసరమైన పోషకాలు, క్యాలరీలు ప్రకారం ఆహారాన్ని తీసుకోవాలి. తర్వాతది ఒత్తిడి ముప్పు చాలా ప్రమాదం. అధిక బరువు పెరగడానికి కూడా ఇది దోహదం చేస్తుంది. ఒత్తిడి, బరువు పెరగడం ఒకదాంతో మరొకటి ముడిపడి ఉన్నాయని మరవరాదు. నిరంతరం ఒత్తిడితో బాధపడే వారిలో కార్టిజోల్ అనే హార్మోన్ ఉత్పత్తి ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఇది ఆకలి పెరగడానికి కాదు, కడుపు చుట్టూ ఉన్న కొవ్వు పెరగడానికి కూడా దోహదం చేస్తుంది. రోజులో కొద్దిసేపు విశ్రాంతి పొందేలా చూసుకుంటూ ఒత్తిడికి దూరంగా ఉండాలి. పోషకమిళితమైన ఆహార పదార్థాలను, అంటే అల్పాహారం మానేస్తే సన్నగా మారిపోవటం చాలా సులువు అనుకుంటూ ఉంటారు కొందరు. కానీ ప్రతిరోజు అల్పాహారం తీసుకునేవారు త్వరగా చిక్కుతారని చెప్తోంది ఒక అధ్యయనం. అల్పాహారం తీసుకోవడం వల్ల మిగిలిన రోజుల్లో ఆకలి తక్కువ కలుగుతుంది. దాంతో ఆహారాన్ని మితంగా తీసుకుంటాం. రోజంతా చురుగ్గా ఉండడం వల్ల శరీరానికి వ్యాయామం అందుతుంది. జీవక్రియ ఆరోగ్యంగా మారుతుంది. ఇవన్నీ సన్నగా మారేలా చేస్తాయి. అయితే పోషకమిళితమైన పదార్థాలను ఎంచుకుంటేనే ఆ లాభాల్ని పొందొచ్చు అని చెప్తున్నారు నిపుణులు. తర్వాతది క్రమం తప్పరాదు. వ్యాయామం నుంచే చేసే పని వరకు ఏదైనా సరే తప్పకుండా
జాగ్రత్తగా క్రమం తప్పకుండా చేసుకోవాలి. చాలాసార్లు వ్యాయామం చేయడం మానేసుకుంటే తిరిగి పరిస్థితి మళ్ళీ మొదటికే చేరుకుంటుంది. కాబట్టి అలాంటి సమయాల్లో కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్ళడం, ఆటలు ఆడుతూ హాయిగా గడపడం అలవాటు చేసుకోండి. మద్యానికి దూరంగా ఉండండి. ఏ రకం మద్యంలోనైనా కొవ్వు ఉండదు, కానీ క్యాలరీలు మాత్రం విపరీతంగా ఉంటాయి. కాబట్టి మద్యం తాగిన వెంటనే క్యాలరీలు ఖర్చయ్యేలా చూసుకోవడం కూడా చాలా మంచిది. లేకపోతే అవి బరువు పెరిగేలా చేస్తాయి. కూల్ డ్రింకులు, సోడాలు అతిగా తాగరాదు. ఇవి రక్తంలోని చక్కెర మోతాదును కూడా బాగా పెంచుతాయి. వీటికి బదులు నీళ్లు తాగడం మేలు. తిండి మానేస్తే చేటు. బరువు తగ్గడానికి చాలామంది మధ్యలో తిండి మానేస్తూ ఉంటారు. దీనివల్ల కీడే కానీ ఈ సమయంలో శరీరంలో అమైనో ఆమ్లం మోతాదును నియంత్రించుకోవడానికి కండరాలు క్షీణించడం ఆరంభిస్తాయి. దీంతో జీవక్రియలు మందగిస్తాయి. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం, తక్కువ మోతాదులో రోజుకు 5-6 సార్లు తినడం మంచిది. మంచి ప్రోటీన్లు గల అల్పాహారంతో రోజు ప్రారంభించడం ఎంతో మేలు. ఇవన్నీ మనం పాటిస్తూ ఉంటే బరువు తగ్గడం, పెరగడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. దీనివలన మిగతా ఆర్గాన్స్ అంటే లివరు, కిడ్నీలు, హార్టు ఇవన్నీ కూడా చక్కగా చురుగ్గా పనిచేస్తాయి. ఇంకో విషయం ఏంటంటే ప్రోటీన్స్. ప్రతి మనిషికి కూడా ప్రోటీన్లు చాలా అవసరం. ప్రోటీన్లు ఆరోగ్యంగా ఉండడానికి మనకి ఎంతగానో దోహదం చేస్తాయి. శరీరానికి పోషకాలు అందాలంటే అవి విటమిన్స్, ప్రోటీన్ల ద్వారానే అందుతాయి. ప్రోటీన్లు వ్యాధులను నిరోధిస్తాయి కూడా. పిల్లల పెరుగుదలకు ప్రోటీన్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రోటీన్ శక్తి అవసరానికి శరీరానికి ఎంతో అవసరం. ఈ ప్రోటీన్ల ధాన్యాలు, పప్పు దినుసులు, కూరగాయలు, మాంసం మొదలైన వాటిలో పుష్కలంగా ఉంటాయి. సోయాలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. 100 గ్రాముల సోయాలో 43 గ్రాముల ప్రోటీన్లు దాగి ఉన్నాయి. మాంసంతో ధీటుగా సోయాలో ఈ ప్రోటీన్స్ లభిస్తాయి. పాలు, పెరుగు, మజ్జిగ, కోడిగుడ్డు, మీట్, చేపలు వంటి వాటిల్లో ప్రోటీన్లు అద్భుతంగా ఉన్నాయి. పిల్లలు పెరుగుదల, కోడిగుడ్డు, పాలు వారి పెరుగుదలకు ఎంతగానో సహకరిస్తాయి. గోధుమలు, మొక్కజొన్న, సజ్జలు, రాగి, బియ్యం వంటి వాటిల్లో కూడా ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇంకా మినప్పప్పు, కందిపప్పు, బఠానీలు, చిక్కుడు, బీన్స్ గింజల్లో కూడా ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి కాకుండా జీడిపప్పు, వేరుశనగ, అక్రూట్, బంగాళదుంప, క్యారెట్, బీట్రూట్లలో కూడా ప్రోటీన్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవన్నీ న్యూట్రిషన్లు చెప్తున్నారు. ఏది ఏమైనా తగినంత వ్యాయామం, సక్రమమైన ఆహార నియమాలు ఇవన్నీ కూడా మనం బరువు తగ్గడానికి దోహదం చేస్తాయి. విన్నారుగా ఫ్రెండ్స్. మీకు ఈ టాపిక్ నచ్చితే కనుక తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరొక టాపిక్తో మీ ముందుకి వస్తుంది మీ సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ. ఒకవేళ మీకు మా ప్రోగ్రాం నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అనేది కూడా వివరంగా మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అప్పటి వరకు సెలవు.